నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి అటు ఎస్సీ, ఎస్టీలు ఇద్దరూ కూడా తమ తమ ఆహ్, ఆలోచనల్లో కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని మాలలు మొన్న బహిరంగ సభ ద్వారా చెప్పడం జరిగింది. నిన్న అలాగే మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదంటూ కూడా ఆయన తరహాలో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సో, ఈ రెండిట్లికి సంబంధించి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ప్రధానంగా అంటే ఈ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ గురించి గతంలో మనం ఒక వీడియో చేసాం. ఈ క్రిమీ లేయర్ దాని పాయింట్ మీద మీరు కూడా మాట్లాడడం జరిగింది. సార్, అంటే ఈ మాలలు అన్యాయం అవుతున్నారా? మాదిగలు అన్యాయం అవుతున్నారా? అసలు ఏం జరుగుతుంది అసలు ఈ ఇద్దరి మధ్యలో? వర్గీకరణ సమస్య ముందుగా ఇది కేవలం కుల సమస్య మాత్రమే కాదు. ఇది ప్రాంతీయ సమస్య. ఎందుకు ప్రాంతీయ సమస్య అంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రిజర్వేషన్లను వర్గీకరించడానికి ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎవరు? మందకృష్ణ గారు 94. అది జూలై 7th 1994. మంచిదే అది. ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్లు అనేటివి ఎవరికైనా సరే అందరికి ఇవ్వాలా, సమానమైన జనాభా ప్రాతిపదికన అందరికి పంచాలనేది ఒక సహజ న్యాయమైన సూత్రం. దాన్ని ఎవ్వరు వ్యతిరేకించడానికి వీల్లేదు. దేశంలో ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. కాకొక్క బిఎస్పీ తప్ప. ఎందుకు వ్యతిరేకించట్లేదు అంటే నిజంగానే వర్గీకరించుకోవడం అంటే ఫలాలను పంచుకోవడం, రైట్, జనాభా దామాష ప్రకారం పంచుకోవడం తప్పు కాదు కదా. రైట్. సో కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దాన్ని సపోర్ట్ చేశాయి. కాకపోతే నేనేమంటున్నానంటే పంచుకునే విధానంలో లోపాలు ఉన్నాయి. రైట్. పంచుకునే విధానంలో లోపాలు ఉన్నాయి. సో నేనే దాంట్లో భాగంగానే ఈ పంచాయదంతా. ఇవాళ మాలలు కూడా పూర్తి స్థాయిలో మేము వ్యతిరేకిస్తాం అని చెప్పేసి పరిస్థితి దమ్ము వాళ్ళకు కూడా లేదు. వాళ్ళు ఈ దేశంలో పాలకులు కాదు అవును, అడ్డుకోవడానికి. అవును. ఏ రాష్ట్రంలో మాలలు ముఖ్యమంత్రి హోదాలో లేదు కాబట్టి, లేదా ప్రధానమంత్రిగా మాలలు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఖర్గే గారు ఉన్నా సరే, కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఏదన్నా అక్కడే ఆయన పాలక సమాజంగా అయితే లేడు. అవును. కాబట్టి అడ్డుకోవడం అనే దాన్ని ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో మాలలు అడ్డుకుంటారని వాళ్ళకి అంత శక్తి ఉందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒకవైపు ఆ బీజేపీ అధికారంలో ఉండగా 11 సంవత్సరాలుగా నీకు సపోర్ట్ చేసినాక బీజేపీ పూర్తి స్థాయిలో నువ్వు ఆయనకు సపోర్ట్ చేసినాక ఎక్కడ అధికారం లేని మాలలు ఎట్లా అడ్డుకోగలుగుతారు? ఒకవేళ కాంగ్రెస్ నువ్వు అడ్డుకున్నా సరే ప్రతిపక్ష హోదానే ఉంది కదా వాళ్ళకి. వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ సపోర్ట్ చేశాడు. ఓవరాల్ గా ప్రతిపక్షమే. అదే ఓవరాల్ గా ప్రతిపక్షం కూడా వర్గీకరణకు అనుకూలమే కదా. రేవంత్ రెడ్డి అనుకూలమే కదా, రాహుల్ గాంధీ అనుకూలమే కదా. ఒక ఖర్గే చెప్తే ఏమైతుంది? సో కాబట్టి నేనేమంటానంటే వర్గీకరణను పంచుకునే కాడనే వాళ్ళ పేచి అంతా ఎవరిది? మాలలు. దానికి శాస్త్రీయంగా పంచుకునే విధానంలో మాలలు కూడా కలిసి వస్తున్నారు. నేను ఒక మాదిగ ప్రొఫెసర్ని. నన్ను ఇవాళ ఆంధ్ర మాలలు, రాయలసీమ మాలలు, తెలంగాణ మాలలు వినోద్ కుమార్ గారు చెప్పే విధానం కరెక్ట్ గా ఉంది, దాంట్లో మేము అంగీకరిస్తున్నాం ఆ పద్ధతి ప్రకారంగా అంటున్నారు. అంటే అర్థం ఏంది? అంటే వినోద్ కుమార్ లో న్యాయంగా ఉంది కాబట్టి, ఆయన చెప్పిన విధానం న్యాయంగా ఉంది కాబట్టి దాని ప్రకారంగా పంచండి, మాకే ఇబ్బంది లేదు అంటున్నారు వాళ్ళు. గతంలో జరిగిన తప్పు ఏంటంటే ఇప్పుడు 12% తెలంగాణలో మాదిగ జనాభా ఉంటే 12% మాలలు ఆంధ్రాలో ఉన్నారు. రైట్. సో అప్పుడు ఏమైంది? జనాభా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 12% ఉన్న తెలంగాణ వాళ్ళకు 7% వచ్చింది. అక్కడ 12% ఉన్న మాలలకు 6% వచ్చింది. అంటే నష్టమే జరిగింది కదా. అంటే 6% అక్కడ జరిగింది నష్టం, ఇక్కడ 5%. సో కాబట్టి ఇక్కడ మాదిగలకు నష్టం, అక్కడ మాలలకు నష్టం. అందుకే వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ లెక్కలు ఏది జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా అప్పుడు మాలలకు అన్యాయం జరిగింది, మాదిగలకు అన్యాయం జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరు కూడా వ్యతిరేకించారు. ఇక్కడ తెలంగాణ మాదిగలు వ్యతిరేకించారు, అక్కడ ఆంధ్ర మాలలు వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిన తర్వాత ఏ రాష్ట్ర జనాభా ప్రకారంగా ఆ రాష్ట్రంలోనే ఉంటది కదా. ఇప్పుడు ఇక్కడ 12% జనాభా ఉన్న మాదిగలకి 12% రావాలి, అక్కడ 12% ఉన్న మాలలకి 12% రావాలి. అవునా కదా? సో ఇది న్యాయమైన పద్ధతి. సో ఇట్లా కాకుండా మళ్ళీ అక్కడ కూడా 6% ఇక్కడ కూడా 7% అంటే ఇది కరెక్ట్ కాదనేది ఇక్కడున్న మాదిగలు కానీ అక్కడున్న మాలలు కానీ అంటున్నారు. కానీ అంటే ఎక్కువ శాతం ఈ రిజర్వేషన్ వల్ల ఈ మాలలకు ఎక్కువ లబ్ధి జరుగుతుంది అనేది కరెక్టేనా అసలు? అంటే లబ్ధి జరుగుతుందా? ఉద్యోగాలు కారణాలు వేరు. ఇప్పుడు కారణాలు వేరు. ఇప్పుడు మందకృష్ణ గారు చెప్తున్న కారణాలు సహేతుకంగా లేవు. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా తెలంగాణలో ఇవాళ ఒక మాల ఐఏఎస్ లేడు, నా మాదిగ ఐఏఎస్ లేడు. ఇప్పటికీ దానకిషోర్ గారు మాలనే, ఆంధ్రనే. రాహుల్ బొజ్జా గారు తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్నాడు, ఆయన ఆంధ్రనే, మాలనే.
తర్వాత నీకు ఎవరన్నా ఉంటే మా మాదిగలు ఇక్కడ ఎవరన్నా ఉంటే సర్వేస్తున్నారని బిడ్డ ఉన్నది అంటున్నారు. సో ఒకరు ఆమె వచ్చినట్టుంది ఏదో వచ్చినాగా ఒకరిద్దరు అట్లా వచ్చారు ఈ 10-11 ఏళ్ళు. కానీ మీకు ఆంధ్ర మాదిగలు ఎంతమంది ఉన్నారు? ఆంధ్ర మాదిగలు చాలా మంది ఐఏఎస్లు అయ్యిండ్రు, ఐపీఎస్లు అయ్యిండ్రు. మరి మాలలు ఆంధ్ర మాలలు చాలా మంది ఐఏఎస్లు అయ్యిండ్రు, ఐపీఎస్లు అయ్యిండ్రు. బట్ తెలంగాణ మాలలు కాలేదు, నా మాదిగలు కాదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉర్దూ మీడియం, ఓకే, ఇక్కడ నిజాం పరిపాలన, అవును, అక్కడ బ్రిటిష్ పరిపాలన, అక్కడ ఇంగ్లీష్ మీడియం, అక్కడ చర్చి వచ్చింది, అక్కడ ఎంట్రీ ఉంది, టెంపుల్ ఎంట్రీ ఉంది, స్కూల్ ఎంట్రీ ఉంది. ఒక 100 ఏళ్ల ముందు మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం అక్కడ ఇక్కడ ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళకి అవకాశాలు ఇచ్చాయి దళితులకు. అది మాలైనా మాదిగైనా వాళ్ళు పోయింది చదువుకున్నారు, ఐఏఎస్లు అయ్యిండ్రు, ఐపీఎస్లు అయ్యిండ్రు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి రాజకీయ పదవులు కావాలి. కాంగ్రెస్ మాలలకు ఇచ్చింది, మాదిగలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఎందుకంటే మాదిగలకు అన్యాయం జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కాదు. ఆంధ్రాలో ఉన్న పంచాయతీని తెలంగాణ మీద రుద్దింది. నాయకులు తెలంగాణలో ఎవరెవరు? మందకృష్ణ మాదిగ తెలంగాణడే, చెన్నయ్య తెలంగాణడే. కానీ కొట్లాట ఎక్కడిది? ఆంధ్రది. సో ఆంధ్ర పంచాయతీ తీసుకొచ్చి తెలంగాణ నాయకులు మా నాయకులు ఇద్దరు కూడా అనవసరంగా కొట్లాడుకుంటూ అనవసరంగా మాలమాదిగల మధ్య పంచాయతీ ఇంకా 30 ఏళ్ళు కొనసాగిస్తూ లాభం మా తెలంగాణలో కన్నా జరిగిందా? మాలమాదిగల కంటే ఏమీ జరగలేదు ఇప్పటికీ కూడా. ఈ రోజు వరకు కూడా ఏమీ జరగలేదు, పెద్ద మురగ పెట్టింది ఏమీ లేదు. కానీ 30 ఏళ్ళ తర్వాత కూడా మేము 2 ఎంపీలు కోల్పోయినాం. మాదిగలు ఎక్కువ ఎంపీ లేడుగా. అవును, బైండ్ల కులంలో ఉన్న అమ్మాయి కడియం శ్రీయార్ బిడ్డ ఎంపీ, అంటే ఇద్దరు మాలలు కలిసి బైండ్ల మాల బైండ్ల కులానికి చెందిన అమ్మాయి కలిసింది, అంటే ఒక మాదిగలేడుగా. తర్వాత గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు ఉండే మాదిగలు, ఇప్పుడు 6 పడిపోయింది. రైట్. అంటే నీకు 30 ఏళ్లలో పెరిగిందా తగ్గిందా రాజకీయ ప్రాతినిధ్యం? తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది? ఇప్పుడు నీ ఉద్యమం పెరిగినప్పుడు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాల కానీ తగ్గుతుందా? తగ్గకూడదు కదా. అంటే నీ నిర్ణయాల వల్ల, నువ్వు తీసుకున్న బీజేపీని సపోర్ట్ చేసిన నిర్ణయాల వల్ల ఇవాళ నీ ప్రాతినిధ్యం తగ్గిపోయింది కదా, రాజకీయ ప్రాతినిధ్యం. సో అది 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 కరెక్ట్ కాదని నేను అంటున్నా. ఎందుకంటే ఏ బీజేపీ అయితే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని పార్లమెంట్లో బిల్లు పెడతానని చెప్పింది. రైట్. 11 సంవత్సరాలు అవుతాం. పర్మనెంట్ సొల్యూషన్ పార్లమెంట్లో బిల్లు పెట్టడమే. మరి ఇంతవరకు పర్మనెంట్ బిల్లు సొల్యూషన్ వైపే బీజేపీ పోలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది పంజాబ్ కేసు, అది నువ్వు వేసిన కేసు కాదు, నా మాలోళ్ళు వేసిన కేసు కాదు. అది ఎవరి కేసు? అది పంజాబ్ కేసు. అది పంజాబ్ వాళ్ళు వేసిన కేసు. అది మనకు సంబంధం లేదు. అది మనకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడు ఇంప్లూడ్ అయినావు ఆ కేసులో? పంజాబ్ వాళ్ళు 2010లో వేసిన కేసు, నువ్వు 2022లో ఇంప్లూడ్ అయినావు. అంటే 12 సంవత్సరాల తర్వాత ఆ కేసులో ఇంప్లూడ్ అయినావు. ఇంప్లూడ్ అయిన వాళ్ళు ఒరిజినల్ కేసు హోల్డర్ అవుతారా, లేదంటే ఒరిజినల్ కేసు వేసిన వాళ్ళు అవుతారా? ఒరిజినల్ కేసు వేసిన కదా, ఖచ్చితంగా. కాబట్టి పంజాబ్ కేసుకు నీకేం సంబంధం? పంజాబ్ కేసుకి మన బీజేపీకి ఏం సంబంధం? ఏమంటారంటే పంజాబ్ కేసు వచ్చింది సుప్రీంకోర్టులో ఉన్నది. బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవడానికి అక్కడ ఉన్న జస్టిస్ చంద్రచూడ్ని మేనేజ్ చేసుకొని, జ్యుడిషియర్ని మేనేజ్ చేసుకొని ఇవాళ అనుకూలంగా తీర్పు వచ్చింది అనుకుందాం. కానీ కొండను దవ్వి ఎలకన పట్టినట్టుగానే వచ్చింది తీర్పు. ఏదన్నా తీర్పు వస్తే ఎట్లా ఉండాలంటే మాలమాదిగల పంచాయతీ పర్మనెంట్ మొత్తం పూర్తి స్థాయిలో అది పరిష్కారం అయ్యే విధంగా ఉండాలి. కానీ ఎక్కడ పరిష్కారం అయ్యే విధంగా లేదు. దాంట్లో క్రిమినల్ పెట్టాలన్నాడు, రైట్, సూచన చేసిండు. రెండవది ఏం చేసాడు? లేటెస్ట్ డాటా ఉండాలన్నాడు. తర్వాత మూడోది ఏం చేశాడు? ఇవాళ ఒక తరం వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకోవాలన్నాడు. రైట్. అంటే ఈ 3 కూడా కాంట్రవర్షియలే కదా, పరిష్కారం రాని పరిష్కారమే కదా. మరి సుప్రీంకోర్టుకి పర్మనెంట్ పరిష్కారం వచ్చిందని సంబరాలు చేసుకుంటాడు మందకృష్ణ మొత్తం అయిపోయింది అన్నాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తో అయిపోయింది అన్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి మీద యుద్ధం ఎందుకు ప్రకటిస్తాడు? నువ్వు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కరెక్ట్ గా సొల్యూషన్ ఇస్తే నీ రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని చేయాలి కదా. అంటే ఈ 3 పాయింట్ల వల్ల ఇప్పుడు మళ్ళీ గొడవ రైజ్ అయింది అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు నేను ఏమంటానంటే దాంట్లో కూడా ఏమంటారు, నీ ఇష్టం, రాష్ట్రం ఇష్టం ఉంటే చేసుకుని లేకపోతే లేదు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం, లేకపోతే లేదు. మ్యాండేటరీ కాదు ఇది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మ్యాండేటరీ కాదు. మరి అట్లా ఉన్నప్పుడు ఇక నువ్వు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చినట్టు జడ్జిమెంట్? 3 కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట. ప్లస్ నువ్వు చేసుకోవచ్చు, చేసుకోకపోవడం నీ ఇష్టం అన్నది ఎవరిని? రాష్ట్ర ప్రభుత్వం. అట్లాంటప్పుడు పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఇట్లాంటి జడ్జిమెంట్లు కొన్ని 100 జడ్జిమెంట్లకు క్లాసులలో చెప్పినాను. అంత జడ్జిమెంట్ అంతా చదివిన తర్వాత కూడా ఇది గొప్ప జడ్జిమెంట్ అని నేను ఎట్లా చెప్తా?
నాలాంటి వాడు అయితే చెప్పగలుగుతాడు? చెప్పలేరు చెప్పలేదు కదా. తెలిసాక చెప్పలే కదా. కాబట్టి నేను అదే అడుగుతున్నాను. మందకృష్ణ అన్న ఏమంటున్నానంటే, అన్న మీరు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల పూర్తిగా న్యాయం జరిగిపోయింది మాదిగలకు అన్నారు కదా, ఉపకులాలకు అన్నారు కదా, మళ్ళీ మీరు రేవంత్ రెడ్డి మీద ఎందుకు యుద్ధం చేస్తున్నారన్న? ఒకటి. రెండవది ఏంటంటే, రేవంత్ రెడ్డి జడ్జిమెంట్ వచ్చిన రోజే ఆయన ఆర్డినెన్స్ చేస్తా అన్నాడు. అసెంబ్లీ నడుస్తుంది, జడ్జిమెంట్ వచ్చింది. అదే అసెంబ్లీలో చెప్పిండు ఆయన, నేను ఆర్డినెన్స్ తెస్తున్నా, నేను గ్రూప్ 1లో గ్రూప్ 2లో అన్నిట్లలో కూడా ఈ ఆర్డినెన్స్ అమలు చేస్తా అన్నాడు. మళ్ళీ ఎందుకు ఆర్డినెన్స్ లేకుండా కమిటీ పేర్ల పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? నువ్వెందుకు సైలెంట్ గా ఊరుకుంటున్నావు? కృష్ణన్న, యుద్ధం ఎందుకు ప్రకటిస్తలేవు? నీ విశ్వరూపాన్ని ఎందుకు ప్రదర్శిస్తలేవు? నువ్వు ఆర్డినెన్స్ తెమ్మని చెప్పి ఆయన మీద ఒత్తిడి తేవాలి కదా, ఎందుకు తెలియదు అంటున్నా. బేసిక్ క్వశ్చన్ చేయాలి కదా అసలు. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు 2011 జనాభా ప్రకారంగా ఆర్డినెన్స్ తెస్తా అన్నాడు. అంటే లేటెస్ట్ జనాభా కాదు కదా. కాదు. ఇప్పటికి కూడా ఆయన ఏమంటుండు, ఈ రోజు వరకు కూడా ఆయన ఏమంటుండే, నేను 2011 జనాభా ప్రకారం వర్గీకరణ చేస్తా అంటాడు. 2000 వర్గీకరణ 11 జనాభా ప్రకారంగా చేస్తా అన్నవాడికి నీకు ఇప్పుడు లేటెస్ట్ జనాభా ఎందుకు? అవసరమా? సింపుల్. అంతే కదా, అవసరం లేదు కదా. నీకు లేటెస్ట్ దాని ప్రకారం కొత్త చట్టం తెస్తా అన్నప్పుడు అవసరం. నువ్వు స్పష్టంగా చెప్పినావు. ఏమని చెప్పినావు? 2011 ప్రకారంగా నేను వర్గీకరణ చేస్తా అన్నావు. జనాభా ఆల్రెడీ ఉంది కదా, అన్ని లెక్కలు ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు నీ కమిషన్? ఎందుకు కాలయాపన తప్ప? నేనేమంటానంటే, కృష్ణ నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆర్డినెన్స్ తెమ్మని ఎందుకు కొట్లాడతలేవు అంటున్నా. రేవంత్ రెడ్డి మీద ఎందుకు కొట్లాడతలేవు? నిజంగానే నీకు పరిష్కారం కావాలని చిత్తశుద్ధి నీకు ఉంటే ఆర్డినెన్స్ దండి, అమలు చేయండి. గ్రూప్ 1 పెద్ద పోస్టులు అంటే 13 ఏళ్ల తర్వాత 563 పోస్టులు వచ్చినాయండి. ఇంతవరకు రాలేదు అసలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇన్ని రాలేదు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని పోస్టులు వచ్చినప్పుడు దాంట్లో మాదిగలకు వద్దా అవకాశం? ఇవ్వాలి కదా, రావాలి కదా. మరి రాకుండా ఇవాళ ఆర్డినెన్స్ తెస్తే ఇలా అమలు చేసేటోడు. నువ్వు ఆర్డినెన్స్ తేకుండా ఇలా కమిటీల పేరుతో కాలయాపన చేసుకుంటూ ఉంటే నువ్వు యుద్ధం ప్రకటిస్తా అని చెప్పేసి అంటే మాదిగలకు వచ్చే లాభం ఏంది? యుద్ధం నువ్వు 30 ఏళ్ళ నుంచి యుద్ధాలే చేస్తావు కదా, ఒక యుద్ధం కాదు కదా. ఎన్ని యుద్ధాలు చేసినావు 30 ఏళ్ళ? మరి ఇప్పుడు కూడా మళ్ళీ యుద్ధమే చేస్తా అంటున్నావు. నీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక నీకు అన్ని అయిపోయింది అన్నావు, నువ్వు మళ్ళీ యుద్ధం ఎందుకు ప్రకటిస్తున్నావు? మరి ఇది ఎవరిని మోసం చేయడానికి? నేను ఇవన్నీ తెలిసినది కాబట్టి, నేను ఆయనకు ఢిల్లీ నుండి గల్లీ దాకా ఆయన ఉద్యమంలో పాల్గొన్నాను కాబట్టి, నేను బీజేపీకి సరెండర్ అయిపోయిన తర్వాత నేను ఆయన నుండి దూరమైన, పూర్తి స్థాయిలో సరెండర్ అయినా.